స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్లో ఎక్కువగా పర్సనల్ డెవలప్మెంట్తో పాటు ఎక్కువగా యాక్టివిటీస్ అనేవి ఉంటాయని మీరు చెప్తూ ఉన్నారు. అండ్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కి ఇవి ఏ విధంగా దోహదపడతాయి, ఎలాంటి యాక్టివిటీస్ అనేవి తీసుకెళ్తున్నారు? ఒకటండి, మొదటిగా మీరు యాక్టివిటీస్ అంటే ఇప్పుడు నేను మొదట చెప్పాను, నేను క్యారెక్టర్ బిల్డింగ్ అనేది ఉంటుంది. అంటే క్యారెక్టర్ బిల్డింగ్ అంటే మనం ఏదో మంచి బుక్ ఇచ్చో లేకుంటే ఒక టాక్ ఏదో ఇచ్చినంత మాత్రాన ఒక వ్యక్తిత్వం మారిపోదు. ది ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే మనం ఒక మేజర్ ఇంపాక్ట్ ఏ పర్సన్ మీద ఎప్పుడు ఉంటుందంటే బికాస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అంటే ఒక సిచ్యువేషన్ అనేది చేంజెస్ అది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మా దగ్గర ఏంటంటే మేము ఒక 13 క్లబ్స్, డిఫరెంట్ స్టూడెంట్ క్లబ్స్నే మేనేజ్డ్ బై స్టూడెంట్స్. అంటే ఆఫీస్ పేరెంట్స్ అంతా స్టూడెంట్స్ ఉంటారు. ఎవ్రీ సాటర్డే స్టూడెంట్ క్లబ్బే వాళ్ళ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తారు. అంటే టెక్నికల్ ఉంటాయి, నాన్ టెక్నికల్ ఉంటాయి. టెక్నికల్ రిలేటెడ్ థింగ్స్ అంటే స్టూడెంట్ ఆర్గనైజ్ చేస్తారు. ఫర్ హోల్ స్టూడెంట్ దే ఆర్గనైజ్, దే మేనేజ్ ఎవ్రీథింగ్ దే డూ. వీ విల్ ఫైనాన్స్ దెమ్, వీ విల్ గైడ్ దెమ్. అంటే ఫ్యాకల్టీ మెంటర్ గైడ్ చేస్తారు, మేము వాళ్ళకి ఫైనాన్సెస్ కూడా చేస్తూ. సో దట్ ఇక్కడ ఏంటంటే ఈ యాక్టివిటీస్ వల్ల వాళ్ళ పర్సనాలిటీ మీద ఉంటుంది. అది ఎన్సీసీ అనుకోండి, ఎన్ఎస్ఎస్ అనుకోండి, ఈకో అనుకోండి, దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఆర్ దేర్, డిఫరెంట్ 13 క్లబ్స్. బట్ ఇవన్నీ పర్సనాలిటీ మీద చేస్తూనే ఇప్పటిదాకా చెప్పాను, ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది వన్ హెస్ రెడీ టు టేక్ ఛాలెంజ్, వన్ హెస్ టు రెడీ టు వర్క్ ఇన్ ద టీమ్స్, వన్ లీడ్ ద టీమ్. మేబీ ఒక సొసైటీలో ఉన్న ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది అబ్జర్వ్ చేసే కెపాసిటీ ఉండాలి. సో దట్ బికాస్ ఎండ్ ఆఫ్ ది డే role of the engineer to solve the societal problems. That is nothing but innovation. సో దట్ ఈ ఇన్నోవేషన్కి సంబంధించిన వెరీ అడ్వాన్స్ సెంటర్ ఫర్ ఎక్సలెన్సెస్, రోబోటిక్స్ అనుకోండి, టింకరింగ్ ల్యాబ్స్ అండి, వేరియస్ ల్యాబ్స్ ఉంది. మాకు రీసెంట్గా ఒకటి ఏఐసిటీ నుంచి కూడా ఐడియా ల్యాబ్స్ అని ఒకటి శాంక్షన్ అయింది. ఒక దాన్ని బేస్ చేసుకొని ఒక ఐడియా టు ఒక ప్రోటోటైప్ చేయడం వరకు ఒక 1 crore పెట్టేసి వెరీ అడ్వాన్స్ ఎక్విప్మెంట్ ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేస్తాం. సో దట్ ఏంటంటే ఒక స్టూడెంట్కి ఒక ఐడియా ఉంటే ఆ ఐడియా నుంచి తీసుకెళ్ళగలుగుతాం. ఎందుకంటే ఈ రోజుల్లో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు ఈ ఏఐ ఎరాలో 2 వ్యక్తులే సర్వైవ్ అవుతారండి, ఐదర్ ఐ స్కిల్ ఆర్ నో స్కిల్. సో దట్ ఐ మీన్స్ వన్ మస్ట్ హ్యావ్ వెరీ హై నాలెడ్జ్ అండ్ హైలీ స్కిల్డ్, దెన్ దే విల్ హ్యావ్ ఎ కెరియర్. అదర్వైజ్ ఏ స్కిల్ లేదనుకోండి, ఫర్ దే విల్ ఆల్సో నో ప్రాబ్లం. సో ఇంటర్మీడియట్ థింగ్స్ అనేది టఫ్ కాబట్టి వీ ప్రిపేర్. అందుకోసం ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ ఇన్నోవేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనము ఏదో బయటి వాళ్ళు ఏదో కంపెనీలు వచ్చి ఉద్యోగాలు అనేది ప్రతి ఒక్కరూ ఉద్యోగాల కోసం చూడడం కాకుండా అట్లీస్ట్ ఇందులో ఈ లక్షల మంది ఇంజనీర్స్లో అట్లీస్ట్ కొద్ది మంది అయినా వాళ్ళు ఒక ఇన్నోవేట్ చేసి ఒక సొంత టెక్నాలజీ తోటి ముందుకెళ్తే ఆ ఇండిజినస్ టెక్నాలజీ అనేది ఏంటంటే ఒక జాబ్స్ క్రియేట్ చేస్తుంది, వెల్త్ క్రియేట్ చేస్తుంది, మన కంట్రీ అనేది ప్రోగ్రెస్ అవుతుంది. మేము కూడా ఆ రకంగా మా యొక్క ఈకో సిస్టమ్ కానివ్వండి, యాక్టివిటీస్ కానివ్వండి, వాళ్ళకి ఇచ్చే ట్రైనింగ్స్ కానీ ఆ దిశగా